విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని సేవాలాల్ సేన హన్మకొండ జిల్లా అధ్యక్షుడు మురళీనాయక్ మండిపడ్డారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని దగ్ధం చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని, లేని ఎడల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విద్యార్థులు సరైన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. నాణ్యమైన విద్యను అందించుకుంటూ కానివ్వండి, ఫార్మసీ కాలేజీలు కానివ్వండి, డిగ్రీ కాలేజీలు కానివ్వండి, యాజమాన్యుల పరిస్థితి కూడా చాలా దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి ఈరోజు కాకతీయ యూనివర్సిటీ నుండి సేవలాల్ సేన పక్షాన మాట్లాడుతూ ఉన్నాము. ఉన్నతమైన విద్యను అందించుకుంటూ గత 5-6 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల కాలేజీ యాజమాన్యాలు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిలదీసి అడుగుతా ఉన్నాం. తక్షణమే స్కాలర్షిప్లు కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అవి విడుదల చేసి విద్యార్థుల జీవితాలకు మీరు ఒక అండగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరో విషయం చెప్పాలంటే, విద్యార్థులకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ అయితే ఏమైతే ఉందో ఆ జాబ్ క్యాలెండర్ తక్షణమే విడుదల చేసి విద్యార్థులకు ఆదుకోవాల్సిన అవసరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మీద